పేతురు జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే పేతురు నీటి మీద నడుస్తున్నాడు. వాస్తవానికి దానికి ముందు సంఘటన మనం పరిశీలన చేస్తే శిష్యులందరూ కూడా అద్దరికి వెళ్ళడానికి పడవలో ప్రయాణం చేస్తున్నారు. అయితే మధ్యలోనికి వారు వచ్చేసరికి ప్రాణభయం పట్టుకుంది. విపరీతమైన గాలి తుపాను చెలరేగిపోయింది. గలిలయ సముద్రం వెడల్పు ఒక 10 కిలోమీటర్లు సుమారుగా మాట్లాడుకుంటే. కనీసం సగదూరం కూడా వెళ్ళలేకపోయారు. రాత్రంతా వారు ప్రయాణం చేస్తున్నారు. కానీ అంత స్ట్రగుల్ వారు ఫేస్ చేస్తున్నప్పుడు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వచ్చారు. పేతురు ప్రభువుని చూసిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు ప్రభు రమ్మన్నాడు. అప్పుడు పేతురు పడవ నుండి కాలు దింపి నీటి మీద నడవడం ప్రారంభించాడు. ప్రభువుని చూసినంతసేపు పేతురు చక్కగా నడిచాడు. గాలిని చూసి మునిగిపోసాగి అని లేఖనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. ఎప్పుడైతే పేతురు మునిగిపోతున్నాడో ప్రభు అని యేసుక్రీస్తు వారు తన చేయి చాపి అతన్ని పట్టుకుని అనే మాట అక్కడ కనబడుతుంది. మునిగిపోతున్న పేతురును ప్రభు చేయి చాపి పట్టుకుని లేవనెత్తి తన మహిమ కొరకు వాడుకున్నారు.